సో ఈరోజు మనం ఒక స్పెషల్ కండిషన్ గురించి తెలుసుకుందాం. హెటిరోట్రోపిక్ ప్రెగ్నెన్సీ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానసా నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మా హాస్పిటల్లో జరిగిన ఒక పేషెంట్ కేస్ అండి, మీతో డిస్కస్ చేస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గానే. ఇలా చెప్తున్నాను. ఒక పేషెంట్ ఐవీఎఫ్ చేయించుకున్నారు. బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్ వచ్చింది. స్కాన్ చేసి చూసిన తర్వాత గర్భసంచి లోపల కూడా ప్రెగ్నెన్సీ శాక్ కన్ఫర్మ్ అయింది. సో ఆమెకి ఇవాల్టితో దాదాపు 8 వీక్స్ ప్రెగ్నెన్సీ. సడన్గా పొట్టలో నొప్పి అంటూ వచ్చారు. మళ్ళీ స్కాన్ చేసి చూస్తే ఏదో బ్లడ్ కలెక్షన్ లాగా ఉంది పెల్విస్లో అని తెలిసింది. తర్వాత తిరిగి చూస్తే ఏముంది, లెఫ్ట్ సైడ్ ట్యూబ్లో ఒక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంది. దీన్నే హెటిరోట్రోపిక్ కండిషన్ అంటారు. అంటే 2 ప్రెగ్నెన్సీస్ ఉండడం అన్నమాట. ఒకటి గర్భసంచి లోపల ఉండడం, ఒకటి ఫాలోపియన్ ట్యూబ్లో ఉండడం. ఇలా జరగవచ్చా అంటే ఎస్, తప్పకుండా జరగవచ్చు. ఇది మామూలుగా న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళలో కూడా ఒక్కొక్కసారి వస్తుంది. అందులో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా కన్సీవ్ అయిన వాళ్ళలో ఎక్కువగా కనిపించవచ్చు. మనం 2 లేదా 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇలా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పర్టికులర్ పేషెంట్కి ఆల్రెడీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ హిస్టరీ ఉంది. రైట్ సైడ్ ట్యూబ్లో వచ్చి ఆ ట్యూబ్ని తీసేశారు కొన్ని సంవత్సరాల క్రితం. సో ఇది మనం గమనించాల్సిన పాయింట్. ఒక్కసారి ఎక్టోపిక్ వస్తే 8 to 10% పీపుల్లో మళ్ళీ అది రికర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో అంటే ఆమె ట్యూబ్స్కి అలా ఆకర్షించుకొని ఎక్టోపిక్గా ఆ ఎంబ్రియోని అక్కడ ఇంప్లాంట్ చేసుకునే తత్వం ఉంది. ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ వస్తే ఏంటి ప్రాబ్లం అనేది మనం ఇంతకు ముందే ఒక వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఆ ప్రెగ్నెన్సీ అనేది నిలవదు, అది రప్చర్ అయిపోతుంది, దాంట్లో బ్లీడింగ్ అయిపోవడం ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ పర్టికులర్ పేషెంట్ని మరి ప్రెషియస్ కదా, ఈ గర్భంలో ఉన్న ప్రెగ్నెన్సీని మనం కాపాడుకుంటూనే ఈ పేషెంట్ని మేనేజ్ చేసుకోవాలి. కొన్నిసార్లు చిన్న శాక్ ఉండి అట్లా ఉన్నప్పుడైతే బ్లీడింగ్ అనేది తక్కువ అయితే ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్ అంటాం. అంటే జస్ట్ పేషెంట్ని అబ్జర్వ్ చేసి చూస్తూ ఆ బ్లీడింగ్ సెటిల్ అయిపోయి నొప్పి అనేది తగ్గిపోతే ఏం చేయవలసిన అవసరం ఉండదు. కానీ మన పర్టికులర్ కేసులో పేషెంట్కి శాక్ అనేది పెద్దగా ఉంది, దాని లోపల బేబీ ఉంది, బేబీకి హార్ట్ బీట్ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు తొందరగా రప్చర్ అయిపోయి పేషెంట్ బ్లీడ్ అయిపోయి కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం తప్పకుండా ట్రీట్ చేయాలి. ఇంత పెద్ద శాక్ ఉన్నప్పుడు మనం మెడిసిన్తో ట్రీట్ చేయలేము. కొన్నిసార్లు శాక్లో హార్ట్ బీట్ అనేది కనపడనప్పుడు మెథోట్రెక్సేట్ అనే ఇంజెక్షన్ ఇచ్చేసి అది శాక్లోకి డైరెక్టెడ్గా నీడిల్ని పెట్టి ఆ శాక్లోకి మెథోట్రెక్సేట్ ఇంజెక్షన్ ఇచ్చి మేనేజ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు అలా కూడా చేయకుండా మనం సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది ఈ పర్టికులర్ పేషెంట్కి. అది లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు. లాప్రోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీ అనమాట. పొట్ట మొత్తం కోయకుండా జస్ట్ బొడ్డు దగ్గర చిన్న హోల్ చేసి కెమెరా లాంటిది వేసేసి ఆ ట్యూబ్ని కట్ చేసి తీసి కలెక్ట్ అయిన ఫ్లూయిడ్ బ్లడ్ అంతా తీసేస్తామన్నమాట. సో దీనివల్ల లోపల గర్భంకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటే కొంత మిస్క్యారేజ్ రిస్క్ అనేది ఎప్పుడైనా ఉంటుందండి. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ప్రెగ్నెన్సీస్ అనేవి సేఫ్గానే ఉంటాయి. ఇలాంటి ప్రెగ్నెన్సీస్ ఫుల్ టర్మ్ వరకు కూడా వెళ్తాయి. సో ఇది హెటిరోట్రోపిక్ ప్రెగ్నెన్సీ గురించి. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ వాజ్ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.